కుమార్ గారు, ఇప్పుడు డాక్టర్ రాజశిఖమణి గారు కూడా వచ్చేశారు. మనకు పోలీస్ అధికారి అయినటువంటి రాజశిఖమణి గారికి ఫోర్సైజ్ టీవీ ఆహ్వానం పలుకుతూ ఈ రోజు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో హైదరాబాద్లో రెండు సంఘటనలు, తెలంగాణలో రెండు సంఘటనలు ఒకే రోజు జరిగాయి. ఒకటి కాంగ్రెస్ నాయకుడు, ఒకటేమో సిపిఐ నాయకుడు. వారిద్దరికి సంబంధించిన తుపాకులతోనే చంపారని చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసినట్టయితే లైసెన్సులు గల ఎవరైతే లైసెన్స్తో సహా ఉన్న వాళ్ళు కేవలం 11,481 లైసెన్సులు గల వాళ్ళు ఉన్నారు. కాకపోతే దానికన్నా అధికంగా అంటే 4% ఎక్కువ, దర్దాపుగా 40,000కు పైగా అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నారని చెప్తున్నారు. దీని అంతటి కారణం ఏమంటారు శిఖమణి గారు? గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గో హెడ్. సో వీళ్ళకి మనము వెపన్స్ అనే దాని మీద మనం ఇప్పుడు యుద్ధం చేస్తున్నాం. వెపన్స్ అనేది చాలా లాంగ్ పెండింగ్ ఇష్యూ. ఇది ప్రతి వాళ్ళకి లైసెన్స్ తెచ్చుకోవడం, రికమెండేషన్ పెట్టుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఎప్పుడైతే ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినాయో మరలా వాళ్ళు జీవితంలో వెపన్ టచ్ చేయకుండా చేయాలండి. ఎవరన్నా కానివ్వండి, ఏ పార్టీ అని కానివ్వండి, దట్స్ ఇమ్మీడియట్. మళ్ళా వెపన్ అనే లైసెన్స్ కి అతను అర్హుడు కాడు అనే ఒక రికార్డ్స్. ఇప్పుడు అమెరికాలో యాక్సిడెంట్ చేస్తే వాడికి మళ్ళీ జీవితం లైసెన్స్ రాదు. 12 years బ్యాన్. వాడు 12 years వితౌట్ లైసెన్స్ ది కెనాట్ రన్ ది వెహికల్. అలాగే వెపన్స్ అనేది మనకి చాలా క్యాజువల్ అయిపోయింది. ఏంటంటే సెల్ఫ్ సెక్యూరిటీ, లేకపోతే నాకు ఎన్ని ల్యాండ్స్ ఉన్నాయి పాయింట్ల మీద ఇస్తున్నారు. సో దాన్ని మనం ప్రివెంట్ చేయగలిగితే, పైగా ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎవరైతే రికమెండ్ చేశారో వాళ్ళకి, తర్వాత ఇప్పుడు తీసుకున్న వాళ్ళకి, ఇటువంటి ఇన్సిడెంట్ చేసిన వాళ్ళకి ఈ ఫ్యూచర్ లో ఎప్పుడు వెపన్స్ ఇవ్వకూడదు. తర్వాత ఇష్యూస్ వచ్చినప్పుడు పోలీస్ షుడ్ టేక్ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్, వాళ్ళకి మనం రక్షణ కల్పించాలనే ఉద్దేశం కూడా పోలీస్ ఆఫీసర్స్ ఉండాలి. ఆటోమేటిక్ గా ఇటువంటి ఎక్సెసివ్ అయితే వాళ్ళ అగ్రెసివ్ స్టెప్స్ దే వోంట్ గో. ఇది మనం సీరియస్ గా తీసుకోవాలి. ఇది వెపన్స్ అనేది బయట నుంచి కలకటాలో మామూలుగా దొరుకుతాయి అంటారు. ఎవరికైనా సరే వెస్ట్ బెంగాల్ వెళ్తే ఎవరికైనా దొరుకుతాయి అని చాలా ఈజీ సబ్జెక్ట్. ఇంతకుముందు మహారాష్ట్ర, బీహార్ ఎన్ని రకరకాల స్టేట్లో. సో ఎనీవే ఒక లైసెన్స్ ఉందంటే దే ఆర్ గెటింగ్ వెపన్స్. కానీ వెపన్ తీసుకున్న తర్వాత మనము ఎలక్షన్స్ అప్పుడు లేదా ఇష్యూస్, గొడవలు జరిగేటప్పుడు కానీ వెపన్స్ తీసుకోవడం అనేది మనం కంటిన్యూగా అండ్ స్ట్రిక్ట్ చేస్తే ఆటోమేటిక్ ఇటువంటి యాక్షన్స్, ఇటువంటి మూవ్మెంట్స్ జరగవు. మోరోవర్ గన్మెన్ సిస్టమ్, సెక్యూరిటీ సిస్టమ్ పెరిగిన తర్వాత దెర్ ఇస్ నో నీడ్ ఫర్ వెపన్స్. ఇవన్నీ కొద్దిగా మనము రివ్యూ చేసుకుంటే డెఫినెట్ గా వీ కెన్ ప్రివెంట్ దమ్ అండ్ ప్రివెంట్ అదర్స్ ఆల్సో. ఎందుకంటే కొంతమంది క్రిమినల్స్ ఉంటారు, వితౌట్ లైసెన్స్, వితౌట్ సపోర్ట్ అండ్ మీన్ పోలీస్ కానీ ఎవరికి తెలియకుండా యూజ్ చేస్తారు. మేము ఓల్డ్ సిటీలో కొన్ని చేస్తే, రైడ్ చేస్తే వాళ్ళ దగ్గర మామూలుగా నాటు తుపాకు వెపన్, వాళ్ళు కూడా పిస్టల్స్ లాగా తయారు చేస్తారు నాటు తుపాకులు. రౌండ్స్ కూడా చాలా డేంజరస్ రౌండ్ 3.303 తీసుకెళ్లి రివాల్వర్ పెట్టారు. వాడు చస్తాడు, ఎదుటోడు చస్తాడో తెలియదు, కానీ షూట్ చేసినాడు మాత్రం ఇమీడియట్ స్పాట్ లో చచ్చిపోతారు. సో ఇటువంటి చాలా జరుగుతున్నాయి, చాలా ఉన్నాయి, చేసాము. ఫ్యూచర్ లో కూడా మనము సీరియస్ గా ఎవరైతే అట్లాంటి క్రిమినల్ యాక్టివిటీస్ ఉన్నాయో, ఎవరైతే కొద్దిగా అగ్రెసివ్ గా లేకుంటే గొడవల్లో కానీ ఇటువంటి వాటిలో ఉన్న వాళ్ళకి వెపన్స్ అందకుండా చూసే బాధ్యత పోలీసులకు కానీ, అలాగే పబ్లిక్ కూడా షుడ్ గివ్ ఇన్ఫర్మేషన్ టు ది పోలీస్ డిపార్ట్మెంట్. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే దే ఆర్ నాట్ ఫ్రమ్ అదర్ అలయన్స్ సిస్టమ్. వాళ్ళు మన పోలీసులు అనే ఉద్దేశంగా ఉంటే డెఫినెట్ గా మనము మీరు కానీ షేర్ చేసుకుంటే ఇష్యూస్ డెఫినెట్ గా ఇటువంటివన్నీ ప్రివెంట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ శిఖమణి గారు, ఈ రోజు నిన్న ఏదైతే సంఘటన జరిగిందో అందులో కేవలం ఆయుధాలు, అక్రమంగా సేకరించిన ఆయుధాలే ఉపయోగించినట్టుగా తెలిసింది. ఇంకో విషయం ఏంటంటే అక్రమ ఆయుధాలు ఈ రోజు హైదరాబాద్ లో చాలా చులకనగా 5,000 నుంచి వెళ్ళి ₹1,00,000 లేపు లోకల్ మేడ్ కానివ్వండి, రివాల్వర్లు కానివ్వండి, పిస్తళ్లు కానివ్వండి అనేక లభ్యమవుతున్నాయి. దీనికి సంబంధించిన మన నిఘా వర్గాల వైఫల్యం అని చెప్పుకోలేమా? అంటే బీహార్ కల్చరు మనం అంతకుముందు మీరు అన్నట్టుగానే వెస్ట్ బెంగాల్ నుంచి వెళ్ళిపోతే అక్కడ చాలా సులభంగా దొరకవచ్చు, బీహార్లో పోతే సులభంగా దొరకవచ్చు, ఉత్తరప్రదేశ్లో దొరకవచ్చు. కానీ ఈరోజు తెలంగాణలో కూడా అదే సంస్కృతి మీరు ఇంతకుముందు హైదరాబాద్లో చేసినప్పుడు మనం చూసాం. ఆయుధాలు ఉన్నప్పటికీ ఆ రివాల్వర్కు సంబంధించిన ఒక స్టింగ్ ఆపరేషన్ బహుశా మనం అప్పుడు చేశాం. ఏంటంటే ఆయుధాలకు సంబంధించిన బుల్లెట్స్ అమ్మకాలను మనం స్టింగ్ ఆపరేషన్ ద్వారా బయటవైలు చేశాం. ఈ రోజు ఇదే సంగతి ఇక్కడ హైదరాబాద్లో కూడా కనబడుతున్నట. డెఫినెట్ గా అండి. ఇప్పుడు మనము ఏదైతే ఏరియాలో ఉన్నాయో ఆ ఏరియాలన్నీ రివ్యూ చేయాలి. తర్వాత ఈచ్ పోలీస్ స్టేషన్ ఎవరైనా సరే కొత్తగా వచ్చినా, అసలు ప్రతి ఎస్ఐకి కూడా మేము ట్రైనింగ్ లో ఉన్నప్పుడు కూడా చెప్తుండేవాళ్ళం, ప్రతి ఎస్ఐకి వాళ్ళ లిమిట్స్ లో ఎంతమంది ఉన్నారు, ఎవరు ఉన్నారు,
కొత్తగా ఎవరు వచ్చారు, ఎవరు పోతున్నారు, ఇవి పెద్దగా రివ్యూ గా చేయగలిగితే వాళ్ళకి సపరేట్ గా మనం ఎస్బీ టీమ్ అనే ఉంటాం ఇంతమంది పోలీస్ స్టేషన్. అది మనకి వేరియస్ రీజన్స్ తోటి మనకి ఆ స్ట్రెంగ్త్ తగ్గిపోయింది. దాన్ని డెవలప్ చేస్తే ఎవరైనా సరే వితౌట్ పర్మిషన్ వెపన్స్ కానీ ఏమైనా తీసుకొచ్చినప్పుడు వీ కెన్ డెఫినెట్లీ యాక్షన్, వీ కెన్ ప్రివెంట్ ద సిచ్యువేషన్. ఇది మనం దృష్టిలో ఉంచుకొని పెద్దల దృష్టికి ఇది తీసుకెళ్లాలి. ఎందుకంటే శిఖమణి గారు, ఇప్పుడు హైదరాబాద్ లో ప్రాంతంలో కానీ తెలంగాణలో పోలీసు వ్యవస్థ ఇంకా కొంచెం పటిష్టంగా అయింది, పోలీస్ స్టేషన్లు ఇంకా అధికమైపోయాయి. ఇంత అయినప్పటికీ ఇంత చౌకగా ఈ రోజు ఆయుధాలు ఎట్లా తీసుకురాగలుగుతున్నారు? మన ఎస్బీ కానీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ దీని మీద ఎందుకు దృష్టి సారించలేదంటారు సార్? అంటే ఇంటెలిజెన్స్ అనేది స్టేట్ లెవెల్లో ఉంటుందండి. బట్ ఎస్బీ ప్రతి పోలీస్ స్టేషన్ కి స్పెషల్ బ్రాంచ్ అనే టీం ఉంటుంది. స్పెషల్ టాస్క్ ఒక టీము ప్రతి పోలీస్ స్టేషన్ ఉండాలి. వాళ్ళు దే కెన్ డూ మోర్ దాన్ దిస్ ఇంటెలిజెన్స్. ఎందుకంటే ఇంటెలిజెన్స్ స్టేట్ లెవెల్లో పొలిటికల్ ఇష్యూస్, చాలా ఇష్యూస్ ఉంటాయి ఇంటెలిజెన్స్. కానీ పోలీస్ స్టేషన్ పర్టికులర్ గా క్రిమినల్ మూవ్మెంట్, ఇటువంటి వెపన్ మూవ్మెంట్, ఎవరైతే కొన్ని అగ్రెసివ్ మూవ్మెంట్లు ఉంటాయో వాళ్ళని తరోగా వీళ్ళు చెక్ చేయడానికి కానీ వాచ్ చేయడానికి ఉంటుంది. సో అది కొద్దిగా ఎన్హాన్స్ చేస్తే ఈజీగా వీ కెన్ ప్రివెంట్ ఇన్ ది సిటీ. డెఫినెట్లీ కొంతమంది తెలుసు కార్లో వెళ్తా నైట్ టైమ్స్ కూడా దే విల్ క్యారీ ది వెపన్స్. అవి మనం చూసిన వెంటనే మనకి సీసీ కెమెరాలో కూడా దప్పుతుంటారు, షోప్ చేస్తుంటారు ఇట్లా వెపన్ చూపించడం. సో అటువంటి కేసెస్ ని మనం పట్టుకొని ఇమీడియట్ గా వాడికి అసలు తెలియకూడదు మనం ఎక్కడ చేసాం, ఎట్లా అరెస్ట్ చేసాం, ఎక్కడ తీసుకెళ్ళాం అనే విషయం కూడా ఎవరికి తెలియకుండా చేయగలిగితే దే విల్ డెఫినెట్లీ వాళ్ళు భయపడతారు. తప్పక ఇంకెప్పుడు కూడా ఫ్యూచర్ లో అటువంటి వెపన్ క్యారీ చేయడం, రఫ్ గా ఇష్టం వచ్చినట్టు యూజ్ చేయడం లేదా షో పుట్టప్ చేయడం అనేది తగ్గిస్తారు. రైట్. ఇదే విషయంపై సీసీ కెమెరాల విషయానికి వస్తే మాత్రం మనకు రాష్ట్రంలోనే, తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ప్రతి చోట మనం లక్షలాది సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను మనం ఏర్పాటు చేసుకున్నాం. కోట్ల రూపాయల వ్యయంతో చేసుకున్నాం. రాష్ట్రంలో ఎక్కడ ఒక చీమ చిటుక్కుమన్నా కూడా మనకు అందుబాటులో ఉన్నట్టుగా, మనకు ప్రతి విషయంలో తెలిసినట్టుగా మనం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ఆఫీస్ని ఏర్పాటు చేసినప్పటికీ ఈ రోజు ఇలా వైఫల్యాలు జరగడానికి కారణాలు ఏమంటారు సార్? అంటే ఇది వైఫల్యం జరగటం అనకుండా సడన్ గా ఇప్పుడు ఇంత వాస్ట్ ఏరియా, అందులో హైదరాబాద్ వాస్ట్ ఏరియాలో ఎవరైనా సరే దే కెన్ గో మూవ్ యాజ్ దే లైక్. ఇటువంటి అంటే మనం ఫోర్స్ స్ట్రెంగ్త్ నేను చెప్తాను రిపీటెడ్ గా, ఫోర్స్ స్ట్రెంగ్త్ ఎంత ఉందో రివ్యూ చేసుకోవాలి. ఎన్నో ఎన్హాన్స్ చేసాం, దిశ పోలీస్ స్టేషన్ ఇవన్నీ చాలా చేసుకున్నాం. కానీ అకార్డింగ్ టు దట్ లెవెల్ ఫోర్స్ అనేది పెంచుకోగలిగితే డెఫినెట్ గా వీ కెన్ స్టాప్ దట్ పని. ఇదే విషయంపై ఒకసారి రామచంద్ర గౌడ్ గారి దగ్గర వెళ్దాం. సార్ ఇప్పుడు ప్రస్తుతం మనము శిఖమణి గారు చాలా క్లియర్ గా చెప్పారు, ఒక ఫోర్స్ ని స్ట్రెంగ్తన్ చేస్తే